నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కవితక్క కళ్ళు తెరువు, నేను తెలంగాణ బిడ్డనే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితని ఉద్దేశించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్ కోడలు అంటే జోగి రాజీవ్ భార్య మేఘన కవితక్క కళ్ళు తెరువు కాస్త, నేను తెలంగాణ బిడ్డనే, నాకు అన్యాయం జరిగింది, నా తరఫున మాట్లాడు అని అంటున్నట్టుగా నేను తమ్నెల్లో పెట్టాను. నిజానికి జోగి మేఘన అలా అందా అంటే అనలేదు, కానీ అంటున్నట్టుగా నేను ఎందుకు పెట్టాను అని చెప్పేసి మీకు పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. అయితే ఫస్ట్ మనం జోగి మేఘన బాధ గురించి, ఆవిడ పడుతున్న ఇబ్బందుల గురించి ఒక్కసారి టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. జోగి మేఘనని ఆవిడ సూర్యాపేటకు చెందిన అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని తీసుకొచ్చి తన కొడుక్కి పెళ్లి చేసుకున్నాడు జోగి రమేష్. మంత్రిగా పనిచేశాడు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కూడా ఉంది. కాంగ్రెస్లో పనిచేశాడు, కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంతగా పార్టీ పెట్టుకుంటే వైసీపీలో జాయిన్ అయ్యాడు, అక్కడ కూడా 2 సార్లు గెలిచాడు. సో ఇప్పుడు చూస్తేనేమో జోగి రమేష్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత తన కొడుక్కి పెళ్లి చేశాడు. అయితే ఇక్కడే అసలు కిటుకుంది. అసలు ఆ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేసి జోగి రాజీవే తన తండ్రి జోగి రమేష్ మీదకి దాడి చేయడానికి కూడా వెళ్ళినట్టు మనం కొన్ని వీడియోల్లో చూస్తున్నాం. నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారు, నేను వద్దన్నాను, కానీ నన్ను మెడలు వంచి బ్రెయిన్ వాష్ చేసి మరి నాకు ఈ పెళ్లి చేశారు అని చెప్పేసి. అలాగే ఇంకొక వీడియోలో చూస్తే మేఘన, నేను అన్ఫిట్, ఇదే కదా నువ్వు అందరి ముందు చెప్పించాలనుకుంది, ఓకేనా, సాటిస్ఫైయా అని చెప్పేసి తన లోపాన్ని కూడా ఓపెన్ గా ఒప్పుకున్నాడు. అంటే సంసారానికి పనికిరాడు అని చెప్పి మేఘన ఏదైతే పోలీస్ కంప్లైంట్ లో మెన్షన్ చేసిందో దాన్ని కూడా జోగి రాజీవ్ ఒప్పుకున్నాడు. అలాగే తన మీద హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి అని చెప్పి జోగి మేఘన తన కంప్లైంట్ లో మెన్షన్ చేసింది. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో తన అత్తామామలు అదనపు కట్నం కోసం వేధించారని, తనని హత్య చేయడానికి ప్రయత్నించారని పలుమార్లు, అలాగే శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని, 1 సంవత్సరం పాటు నరక యాతన అనుభవించాను అని చెప్పి సుదీర్ఘమైన ఉత్తరాన్ని పోలీసులకి కంప్లైంట్ రూపంలో అందజేసింది. సో నిజంగా ఆ కంప్లైంట్ లెటర్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే మనసు తరుక్కుపోతుంది. మేఘన పడిన అగచాట్లు చూస్తే ఎవరికైనా కానీ కన్నీళ్ళు వస్తాయి. అంత దారుణంగా జోగి ఫ్యామిలీ ఆ అమ్మాయిని ఇబ్బందులకు గురి చేసింది. నీ కొడుకు నాతో కాపురం సరిగా చేయటం లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి జోగి రమేష్ భార్య అంటే జోగి రాజీవ్ తల్లితోటి జోగి మేఘన చెప్తే, అంటే అత్తగారితోటి తన కష్టాన్ని చెప్పుకుంటే, అంటే ఒక ఆడదాని కష్టం ఇంకొక ఆడదే అర్థం చేసుకుంటుంది అని చెప్పి వెనకటి నుంచి అంటారు. మరి ఆడమనిషి అయి ఉండి తను చెప్పిన కష్టం అర్థం చేసుకోకుండా నువ్వు నా కొడుకుని ఆకట్టుకోవటంలో విఫలమయ్యావు, ఇంటి దగ్గర నుంచి బంగారం తీసుకురా, ఓ కారు గిఫ్ట్గా ఇప్పించు నా కొడుక్కి, అలాగే మీ నాన్నతోటి వాడితో ఏదన్నా బిజినెస్ పెట్టేలాగా పెట్టుబడి పెట్టించు, అప్పుడు నీ వైపు తిరుగుతాడు, నీతో బాగుంటాడు, నీతో సఖ్యతగా ఉంటాడు అని చెప్పేసి చచ్చుపుచ్చు సలహాలు ఇచ్చింది జోగి రమేష్ భార్య శకుంతల మేఘనకి. అంటే కోడల్ని ఏ రకంగా అంటే ఒక బంగారు బాతులాగా డబ్బులు తీసుకొచ్చి ఏటీఎం లాగే చూశారు తప్ప ఒక మనిషిలా చూడలేదు. తన ఇంటికి మెట్టినింట్లో అడుగు పెట్టిన ఒక కోడల్లాగా చూడలేదు. వాళ్ళంతా కూడా ఆ అమ్మాయిని తీవ్రంగా ఇబ్బందులు పెట్టారన్న విషయం ప్రతి వీడియోలోనే అర్థమవుతుంది. అలాగే జోగి రాజీవ్ కూడా, మేఘన నీకు అన్యాయం జరిగింది, నేను కాదంటలేదు, నీ నొప్పే, నా నొప్పి కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది ఎంత దారుణమైన మాటలు, ఎంత ఇబ్బంది పెట్టే మాటలు. ఇంత జరిగిన తర్వాత కూడా తనలో పశ్చాత్తాపమే లేదు అనటానికి ఇవే నిదర్శనం. సో అయితే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు గుర్తు చేశాను అంటే, తెలంగాణ ఆడబిడ్డ, ఆ అమ్మాయి సూర్యాపేటకి చెందిన అమ్మాయి. ఇక్కడ జోగి రమేష్ చూస్తేనేమో ఆంధ్రప్రదేశ్కి చెందిన నేత, వైసీపీ నేత, అలాగే మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు. కానీ ఇక్కడ చూస్తే తెలంగాణ అమ్మాయిని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుని కొడుక్కి ఆ అమ్మాయిని ఇబ్బందులు పెట్టారు. పంచాయతీ జరుగుతున్నప్పుడు కూడా ఎలా వాళ్ళ ఫ్యామిలీని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడారు జోగి రమేష్ వాళ్ళ కొడుకు అనేది మనం అంతా చూసాం వీడియోలతో సహా బయటపడింది. అలాగే జోగి రమేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది, అతను అన్ఫిట్ అని చెప్పేసి. మరి అన్ఫిట్ అయిన ఒక కొడుకుని అవన్నీ దాచిపెట్టి, తన లోపాలని దాచిపెట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని ఆగం చేసేసి, ఆ అమ్మాయి గొంతు అడ్డంగా కోసేసి, తడిగుడ్డతో గొంతు కోసేసి, చివరికి ఆ అమ్మాయిని మతం మారాలని కూడా ఒత్తిడి పెట్టడం అంటే నిజంగా ఎంత దారుణం. మరి ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్న కవిత లాంటి వాళ్ళకి కనిపించడం లేదా? అంటే కవితకి ఓన్లీ పవన్ కళ్యాణ్ లేకపోతే ఇడుపు కాగితం లాంటి సినిమా వ్యవహారాలు, పవన్ కళ్యాణ్ కోడి చెరువు వ్యవహారాలు ఇవి మాత్రమే కనిపిస్తాయా? ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు కనిపించవా?
అయితే ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం కదా, దీంట్లో ఎలా తలదూరుస్తుంది కవిత అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే 4 గోడలు దాటి బయటకు వచ్చి ఒక ఆడపిల్ల తనకు అన్యాయం జరిగింది అని చెప్పిందో అది కుటుంబ వ్యవహారం అవ్వదు, ఖచ్చితంగా అది క్రిమినల్ వ్యవహారం అవుతుంది. ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నించడం క్రిమినల్ వ్యవహారం, ఆ అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధించడం క్రిమినల్ వ్యవహారం. ఇదే పని గనక అంటే ఇలా ఒక ఆడపిల్లని తెలంగాణ నుంచి చేసుకుని వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా అలా ఇబ్బందులు పెడితే, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులకు గురి చేస్తే తెలంగాణ అమ్మాయిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తే, లేదా జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తే కవిత అలాగే నోరు మూసుకుని ఊరుకునేదా? కవిత అలాగే మౌనం వహించేదా అని చెప్పి ఇప్పుడు తెలంగాణ సమాజంలోనే చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు అడగటం కాదు, తెలంగాణలో వాళ్ళే అడుగుతున్నారు ఎందుకని కవిత మాట్లాడటం లేదు అని చెప్పేసి. అలాగే కొంతమంది తెలంగాణ వాదులం, తెలంగాణ సాధించామని చెప్పి వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. పాశం యాదగిరి లాంటి వాళ్ళు, లేకపోతే జర్నలిస్టుల పేరుతోటి కొంతమంది ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ మధ్య ప్రాంతీయ విభేదాలని ఇంకా రెచ్చగొట్టి వాళ్ళు లైమ్ లైట్ లో ఉండాలి అనుకుంటారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తెలంగాణలో పెడుతుంటే, హైదరాబాద్ లో పెడుతుంటే, రవీంద్ర భారతిలో దాన్ని పెద్ద రచ్చ రాద్ధాంతం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీంట్లో ఎందుకని మాట్లాడరు? తెలంగాణ ఆడపిల్లకు అన్యాయం జరిగింది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఇంట్లో గృహహింస జరిగింది తెలంగాణ ఆడబిడ్డ మీద. మరి ఎందుకు వీళ్ళ నోళ్లు లెగవు? అదే తెలుగుదేశం పార్టీ నాయకుడో లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇలా చేసుంటే మాత్రం ఆగమేఘాల మీద మీడియా ముందుకు వచ్చేసేవాళ్ళు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టేవాళ్ళు, వాటి మీద ఇష్టం వచ్చినట్టుగా లెక్చర్లు దంచేవాళ్ళు, అసలు స్త్రీ జనోద్ధరణ అంతా వీళ్లే చేస్తున్నట్టుగా మాట్లాడేవాళ్ళు, ఆడవాళ్ళని వీళ్ల చేతుల మీదుగా ఉద్ధరించేస్తున్నట్టుగా కబుర్లు చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ వైసీపీ నాయకుడు అవ్వటం వల్లే వీళ్ళెవ్వరూ నోరు తెరవటం లేదు అనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఏదైనా సరే, ఎప్పుడైనా సరే వైసీపీకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. వైసీపీ ఎవరినైనా ఇబ్బంది పెడుతుందంటే వీళ్ళ నోళ్లు అస్సలు లెగవు. ఎప్పుడు రెగ్యులర్ గా జరిగే కాన్సెప్ట్ ఇది. కావాలంటే మీరు ఒకసారి రిమైండ్ చేసుకుని కొన్ని ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసుకుంటే మీకు అదే కనిపిస్తుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకమైనా అవ్వచ్చు, లేకపోతే గోదావరి మిగులు జలాలు సముద్రంలో కలిసిపోయే వాటిని రాయలసీమకి మళ్లించుకుంటామంటే వాటి మీద తెలంగాణ మేధావులంతా వచ్చి, అంటే తెలంగాణ మేధావులు రాలేదు ఎప్పుడు కూడా, తెలంగాణ మేధావులు అని స్వయం ప్రకటిత మేధావులు వచ్చారు. వాళ్ళంతా కూడా స్వయం ప్రకటిత మేధావులు. తెలంగాణ కోసం పాటుపడిన వాళ్ళు ఎవ్వరూ కూడా మిగులు జలాలు ఉప్పు నీళ్ళలో కలిసిపోతుంటే అవి ఆంధ్ర ప్రజలు వాడుకోవద్దని ఎవరు అనరు. తెలంగాణ మేధావులు అనరు, తెలంగాణ ప్రజలు కూడా అనరు. ఈ స్వయం ప్రకటిత మేధావులు ఎవరైతే గుర్తింపు కోసం పాకులాడుతూ ఉంటారో, ఎవరైతే ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు తెలంగాణ మేధావులం అని ఒక బోర్డు మెడలో వేసుకుని మీడియా ముందుకు వచ్చేస్తారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడతారు, అల్లరల్లరి ఆగమాగం చేస్తారు. అంతేగాని ఒక ఆడపిల్ల జీవితం అల్లరైపోతుంది, ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, ఒక ఆడపిల్ల మీద అత్తవారింట్లో వేధింపులు జరిగాయి, ఆ ఆడపిల్ల కూడా తెలంగాణ బిడ్డ అని మాత్రం గుర్తించరు. వాళ్ళ నోళ్లు లెగవు, వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ప్రశ్నించరు. ఇది వైఖరి. అందుకని నేను కవితక్క కళ్ళు తెరువు, ఇప్పటికైనా నేను తెలంగాణ బిడ్డనే అని చెప్పి మేఘన అంటున్నట్టుగా తమ్నైల్లో పెట్టాను. దీని మీద మీకు ఎలా అనిపించింది? అసలు ఆ తమ్నైల్ పెట్టదగిందేనా? మేఘన కవితని అడగొచ్చా? కవిత మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.